హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రష్యా ఉక్రెయిన్ వార్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2 years దాటేసింది. కానీ యుద్ధం మాత్రం ఒక కొలిక్కి రాలేదు. కొలిక్కి రాకపోగా కొత్త కొత్త ప్రదేశాల్లో యుద్ధం విస్తరించింది. అవును, మీరు వింటుంది నిజమే. రష్యా ఉక్రెయిన్ వార్కి ఇప్పుడు ఒక కొత్త వేదిక సిద్ధమైంది. ఆ దేశం పేరే సూడాన్. నిజానికి సూడాన్లో 2023 ఏప్రిల్ నుంచి అంతర్యుద్ధం కొనసాగుతుంది. అక్కడ 2 వర్గాల మధ్య అంతర్యుద్ధం అనేది కొనసాగుతుంది. అందులో ఒక వర్గం ప్రజెంట్ రూలింగ్ చేస్తున్న అబ్దుల్ ఫతహ్ అల్ బుర్హానీ గారి నేతృత్వంలో ఒక వర్గము, దాన్ని అపోజ్ చేసే రెబల్ ఫోర్సెస్ అయిన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్, దానికై నాయకత్వం వహిస్తుంది జనరల్ మహమ్మద్ హమ్దన్ గగాలో గారు. వీళ్ళిద్దరి మధ్య అంతర్యుద్ధం కొనసాగుతుంది. నిజానికి వీళ్ళిద్దరూ కలిసి గత ప్రభుత్వాన్ని కూలదోసి తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసింది అబ్దుల్ ఫతహ్ అల్ బుర్హానీ వారు. కానీ కాలక్రమంలో వీళ్ళిద్దరి మధ్య గొడవలు రావటం, అలానే గవర్నమెంట్ ఫోర్సెస్ యొక్క పవర్ అనేది స్ట్రాటజికల్గా తగ్గిపోవడంతో రెబల్ ఫోర్సెస్ ఆ కంట్రీని కంట్రోల్లో తీసుకోవడానికి ప్రయత్నం స్టార్ట్ చేశాయి. ఆ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల సుమారుగా 13,000 మంది చనిపోయారు. అలానే 8 million పీపుల్ డిస్ప్లేస్ అయ్యారు. 8 million అంటే సుమారుగా 80 లక్షల మంది ప్రజలు ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలి వెళ్ళిపోయారు. అలానే అక్కడ ఉంటున్న దాదాపుగా 25 million పీపుల్ చాలా సీరియస్గా అసిస్టెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అంటే వాళ్ళ నిత్యావసర వస్తువుల కోసం కానీ అవసరాల కోసం కానీ చాలా సీరియస్గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ పరిస్థితి ఏంటి, దీనికి కారణాలు ఏంటి అని మనం విశ్లేషించినట్లయితే నిజానికి రష్యా ఉక్రెయిన్ వార్కి కొత్త వేదికగా సూడాన్ మారింది. ఎందుకంటే రెబల్ ఫోర్సెస్కి రష్యన్ వ్యాగ్నర్ గ్రూప్ సపోర్ట్ చేస్తుంది, అల్ బుర్హానీకి ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తుంది. దానికి కారణం ఏంటి అని మనం నిశ్చితంగా గమనించినట్లయితే, ఉక్రెయిన్ అధ్యక్షుడైన జెలెన్స్కీ సుడాన్ అధ్యక్షుడికి వ్యక్తిగతంగా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అలానే రష్యా ఉక్రెయిన్ వార్లో సుడాన్ ఉక్రెయిన్కి మద్దతు ఇచ్చి అన్ని రకాల మిలిటరీ ఎక్విప్మెంట్స్, బాంబ్స్ అందజేసింది. అందుకనే సుడాన్ SOS అంటే ఒక చిన్న ఎమర్జెన్సీ కాల్ లాంటిది అనమాట. అలాంటిది రాగానే ఇమీడియట్గా జెలెన్స్కీ రియాక్ట్ అయ్యి వాళ్ళ ఆర్మీని అల్ బుర్హాన్కి మద్దతుగా సూడాన్కి చాలా సీక్రెట్గా పంపడం జరిగింది. ఉక్రెయిన్ ఆర్మీ రెబల్ ఫోర్సెస్కి చెందిన వారితో యుద్ధం చేసి వారిని టార్గెట్ చేసింది. మరి ముఖ్యంగా వారి బేసెస్ను అర్ధరాత్రులు దాడి చేసి నాశనం చేస్తుంది. దానికి కారణం ఏంటంటే ఉక్రెయినియన్ ఆర్మీకి నైట్ పూట యుద్ధం చేసే పరికరాలు, ఎక్స్పీరియన్స్ అనేది ఉండటం, ఆ రెబల్ గ్రూప్స్కి అనేది అవి పెద్దగా లేకపోవడంతో వీళ్ళకి అది బాగా ఫెచ్చింగ్ అనే చెప్పాలి. అలానే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రష్యాకి ఇక్కడ అనధికారికంగా అక్రమ సంపాదన మార్గం ఒకటి ఉంది. అదే గోల్డ్ మైనింగ్. ఈ అనధికార గోల్డ్ మైనింగ్ వల్ల కొన్ని సంవత్సరాల నుంచి రష్యాకి కొన్ని వేల కోట్ల లాభం అనేది ఆర్జించడం జరుగుతూ ఉంది. సో ఈ గోల్డ్ మైనింగ్ అనేది అరికట్టడం ద్వారా రష్యన్ యొక్క ఆర్థిక మూలాన్ని దెబ్బకొట్టేసి, అలానే రష్యన్ గ్రూప్ అయిన వ్యాగ్నర్ గ్రూప్ని సుడాన్ నుంచి తరిమికొట్టి ఒకే దెబ్బకి 2 పిట్టలు రాలే విధంగా ఉక్రెయిన్ ఆర్మీ స్ట్రాటజికల్గా అడుగులు వేస్తుంది. నిజానికి ఉక్రెయిన్ వారికి ఇప్పుడు యుద్ధం చేయడానికి ఆర్థికంగా అమెరికా నుంచి రావాల్సిన నిధులు చాలా వరకు ఆగిపోయాయి. యూరోప్ దేశాలు అనేది ఆ గ్యాప్ని ఫిల్ చేయలేకపోతున్నాయి. ఈ విధంగా రష్యాని దెబ్బకొట్టి ఉక్రెయిన్ తిరిగి పుంజుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తుందనే చెప్పాలి. రష్యా ఉక్రెయిన్ వార్ మొదలయ్యి దాదాపు 2 సంవత్సరాలు దాటేసింది. కానీ ఈ యుద్ధం ఇప్పటికి కూడా ఎటు ఒక కొలిక్కి రాకపోగా మిగతా దేశాలకి విస్పిల్ అవుతుంది. సో రాబోయే రోజుల్లో ఈ రష్యా ఉక్రెయిన్ వార్ ఎలా మారుతుందో ఇప్పుడే అంచనా వేయలేమని చాలామంది స్ట్రాటజికల్ అనలిస్టులు అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.